22 చెస్ట్ హెవీ పర్సనాలిటీ 22 చెస్ట్. ఇప్పుడు మనం పొడుగు చూసుకుంటున్నాం. పొడుగు వచ్చేసి 15 ఉంది. ఇప్పుడు సంఖ్య ఎంత ఉందో చూద్దాం. సంఖ్య కూడా దాదాపు 18.5 ఉంది. ఓకే, ఇప్పుడు రెడీగా కొలతలు మనం చూద్దాం. 15 పొడవు అయితే 16 పెట్టుకోవాలి. 22 15 పెట్టు. నడుమేమో 20. ఇప్పుడు 22 నడుము అయితే 11 పెడుతున్నాము. 22 చెస్ట్ అయితే 11. ఓకే, దానికి డ్రాయింగ్ వేసుకుంటున్నాం. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటున్నాము. 2 అంగుళాలు అలా తీసుకోవచ్చు. తర్వాత ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకున్నాక ఖర్చు కాడ ఇటు కుట్టు మార్క్ పెట్టుకోవాలి. డాట్ కాడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. తర్వాత మార్క్ పెట్టుకోవాలి. డీప్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. తర్వాత స్కేల్ కుట్టుకుంటాం. షోల్డర్ ఇప్పుడు దీనికి 6.5 పెట్టాలి. 6.5 షోల్డర్ 6.5 పెడుతున్నాము. 3.5 దాకా ఇప్పుడు 18.5 సంఖ్య ఉంటే మనం 18.5 సంఖ్య ఉంటే 18.5 డివైడెడ్ బై 3 వేస్తాం. కొంచెం తగ్గియాలి మరి. డీప్ మనం ఇప్పుడు చెక్ చేసుకుంటాం కరెక్ట్గా ఉందో లేదో అని. ఓకే, ఇప్పుడు 18.5 సంఖ్య ఉంది. దాని 3వ వంతు 6.5 పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు సంఖ్య కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకుంటాం. వచ్చింది, సంఖ్య కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు మనం కటింగ్ చేస్తున్నాము. చెయ్యి పొడవు 9.5 ఉంది. 9.5 అంటే 10.5 దాకా మనం పెట్టుకోవాలి. 18.5 సంఖ పాయింట్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. సంఖ డౌన్ 3.5 దాకా పెట్టుకుంటాం సుమారు. అలాగే మనం సంఖ మార్కింగ్ పెట్టుకుంటున్నాం. 18.5 రావడానికి టేప్ కరెక్ట్గా పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు చెయ్యి లూజ్ చూస్తున్నాము. చెయ్యి లూజు 13 ఉంది. ఇప్పుడు మనం కటింగ్ ఎలాలో చూస్తాం. దానికి చేస్తున్నారు. తరుగు ఎలా తీయాలో ఈ వీడియోలో చూస్తాం. చూడండి ఎలా తీస్తున్నారో. కట్ చేయడానికి చెప్పి క్రాస్లో పెట్టుకుంటాము. ఈ క్రాసు సరిపోయేలా చూసుకోండి. ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి. అలాగే మనం
పెట్టిన తర్వాత బ్లౌజ్కి ఇలా లైన్ ఒకటి గీసుకోవాలి పక్కనే పెట్టి. తర్వాత ఆది జాకెట్ తీసుకోవాలి. తర్వాత ఆది జాకెట్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి లెఫ్ట్ సైడ్ ఉక్సులు కల్లి మనం కొలత తీసుకోవాలి. ఇప్పుడు పాయింట్ చెక్ చేసుకోవాలి. మనం పాయింట్ ఎలా పెట్టాలి చూస్తున్నాం. ఓకే, దాని మీద ఒక కుట్టువార ఒక ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అక్కడ ఇలాగే స్కేల్ కొట్టుకోవాలి. మెడ కొలుచుకోవాలి. ముందు మెడ కొలుచుకోవాలి. కుట్టువార వదిలేసి కొలుచుకోవాలి. తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. తర్వాత ఇది పట్టి అక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పట్టి దగ్గర కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకి. తర్వాత ఇది కూడా కొలుచుకోవాలి. ఇక్కడ తర్వాత అక్కడ కూడా కొలుచుకోవాలి. ఫ్రంట్ తక్కువ ఉంది చూసుకోండి. అక్కడ మనం ఒక స్కేల్ కింద స్కేల్ కొట్టుకోవాలి. మనం ఇక్కడ స్కేల్ ఎందుకు కొడుతున్నామంటే ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది, చెస్ట్ పార్ట్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ స్కేల్ కొట్టాం మనం. ఇప్పుడు మనం దీని ప్రకారం ఖర్చు వదిలిపెట్టి పెట్టుకోవాలి. ఓకే, పాయింట్ అక్కడ పెట్టాము. ఎంత ఉంది చూసుకొని డాట్ ఎంత ఉందో చూసుకొని డాట్ 1.5 అంటే 3 2.5 2.30 దాకా ఉంది. ఆ 2.30ని మనం తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనం కొలత కొలుచుకోవాలి. ఆ తర్వాత మనం ఖర్చు చూసుకొని మిగతాది పెట్టుకోవాలి. ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది దాన్ని బట్టి. ఇందాక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ కటింగ్ చేస్తుంటున్నాము. ఆ పాయింట్ పెట్టలేదా? ఓకే ఓకే. ఇప్పుడు మనం షేప్ పట్టీలు కొలత ఎలానో ఇప్పుడు చూద్దాం. మెడలు లేపని చెక్ చేస్తున్నారు ఫ్రంట్ మెడ కరెక్ట్గా ఉందా లేదా అని. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఖర్చు పోయింది అనుకుంట. మనం ఖర్చు పెట్టుకెళ్తాం. డాట్ ఇది ఖర్చు పెడతాం అనమాట. మధ్యలో డాట్ పట్టేవారు సరిపోద్ది అనమాట. ఓకే, డాట్ పట్టిస్తే పాయింట్ అటు ఇది. చెప్పాను ఇది కూడా మనకి సరిపోవాలి. మనకి పట్టుకుంటే షేప్ ముక్కలు ఇప్పుడు దీన్ని బట్టి మన షేప్ ముక్కలు ఎలా అక్కడి నుంచి డాట్ 8 3 11 లేదంటే ఆది జాకెట్ అయినా కొలుచుకోవచ్చు. ఆది జాకెట్ ప్రకారమైనా కొలుచుకోవచ్చు. అంటే మనకు అలవాటు అట్ట కాదు. పదకొండు ఉంది ఆయన పెడుతున్నాడు. ఇప్పుడు ఆ పట్టీ ఎంత ఉందో చూసుకోండి. 2 బాగుంది.
2 ఉంటే 3 పెట్టి మనం కొలత వేసుకోవాలి. అటు ఎడ్జ్ని కూడా 2 ఉంది, 2 అంటే 3 పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొలుచుకోవాలి. ఇక్కడ పాయింట్ కింద మా కొలత కూడా చూసుకోవాలి. పావుదక్కు 3 అంటే పావుదక్కు 2 ఉంది. పావుదక్కు 2 అంటే పావుదక్కు 3 పెట్టుకోవాలి. అంతే. అప్పుడు మనకి షేపు ముక్కలు రెడీ అయ్యాయి. ఫైనల్గా బ్లౌజ్ కటింగు లైనింగ్ కట్ చేసినట్టే అయిపోయింది.